వానాకాలం సీజన్ వరకు పాత పద్ధతిలోనే రైతు భరోసా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఇప్పటి వరకు ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు ఖరారు కాకపోవడం, వానాకాలం సీజన్ ప్రారంభమై రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో సర్కారు ఈ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. వ్యవసాయ శాఖ కూడా ఇదే ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచింది. గత యాసంగి సీజన్లో ఇచ్చిన రైతులకే ఈసారి కూడా రైతు భరోసా సొమ్ము ఇస్తారు. వాస్తవంగా ప్రతి ఏడాది జూన్లోనే రైతు బంధు సొమ్ము ఇస్తారు. వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందే ఇవ్వాలన్నది రైతు బంధు నిబంధన. రైతు బంధు పథకానికి బీఆర్ఎస్ ప్రభుత్వం 2018 వానాకాలం సీజన్ నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొదట్లో సీజన్కు ఎకరానికి 4,000 చొప్పున ప్రతి రైతుకు అందజేశారు. ఇలా ఏడాదికి 8,000 చొప్పున రైతులకు అందేవి. తర్వాత సీజన్కు 5,000 చొప్పున ఏడాదికి 10,000 అందజేశారు. కాంగ్రెస్ పార్టీ సీజన్కు ఎకరానికి 7,500 పెంచి ఇస్తామని చెప్పింది. ఆ ప్రకారం 2 సీజన్లు కలిపి 15,000 ఇవ్వాలి. అయితే అధికారంలోకి వచ్చాక తొలిసారిగా యాసంగి సీజన్లో మాత్రం పెరిగిన సొమ్ము కాకుండా పాత పద్ధతిలోనే ఎకరానికి 5,000 ఇచ్చింది. వానాకాలం సీజన్ నుంచి ఎకరానికి 7,500 ఇస్తామని పేర్కొంది. అయితే వానాకాలం సీజన్ ఇప్పటికే ప్రారంభమైంది, కానీ రైతు భరోసా మార్గదర్శకాలు ఇంకా ఖరారు కాలేదు. అయితే ఈ వానాకాలం సీజన్లో రైతులకు నిర్ణీత సమయంలోగా రైతు భరోసా సొమ్ముని ఇవ్వాలని భావిస్తున్న ప్రభుత్వం పాత పద్ధతుల సొమ్ము అందజేయనుంది. అంటే ఎకరానికి 5,000 ఇస్తారు. ఆ తర్వాత రైతు భరోసాగా మార్గదర్శకాలు ఖరారు చేసి వచ్చే నెలలో మరో 2,500 ఎకరాకు ఇవ్వాలనేది సర్కార్ ఆలోచనగా ఉన్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు చెప్తున్నాయి. యాసంగిలో 1.52 కోట్ల ఎకరాలకు 7,625 కోట్లు విడుదల చేసింది. ఈ వానాకాలంలోనూ ఇదే మొత్తం రైతులకు ఇచ్చే అవకాశం ఉంది. పెంచిన 2,500 రూపాయలను వాయిదా పద్ధతిలో రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతానికి ఈ వానాకాలం సీజన్లో పాత పద్ధతిలోని రైతు బంధు రైతుల ఖాతాలో జమ కానుంది. పెంచిన 2,500 రూపాయలను వచ్చే నెల నుంచి వాయిదా పద్ధతిలో రైతుల ఖాతాలో జమ చేయనున్నారు.